హలో, నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. మనం ఎన్నో ఎపిసోడ్లు చేసుకుంటూ వచ్చాం. ఈరోజు ఒక వెరీ ఇంపార్టెంట్ అండ్ కన్ఫ్యూజ్డ్ టాపిక్. ఎందుకంటే తెలంగాణ రియల్ ఎస్టేట్లో పరిస్థితులు ఏంటి, ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు చేయాలి, ఎన్ని రెట్లు అప్రిషియేషన్ వస్తుంది, ఎంత టైంలో వస్తుంది. సో మీ అందరూ బాగా స్పందిస్తున్నారు, కామెంట్స్ వస్తున్నారు. ఏమైనా కొత్త టాపిక్లు మాట్లాడాలనిపిస్తే మీరు మెన్షన్ చేయండి కామెంట్ బాక్స్లో. విల్ ట్రై టు అడ్రస్ దెమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నా మీరు హైదరాబాద్ చూసుకుంటే ఒకప్పుడు కేసీఆర్ గారి గవర్నమెంట్లో వెస్ట్ జోన్ బాగా అయిపోయింది. సో అంటే బాగా పెరిగింది రేట్లు. అనుకున్న విధంగా 100 కోట్లు పర్ ఏకర్ అయింది కోకాపేట. తర్వాత ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొద్దిగా మందగించింది అనేది వాస్తవం. అయితే ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే మార్కెట్ బాగుందా, డమాల్ అయిందా, యావరేజ్గా ఉందా, పడిపోయిందా అనే దానికి క్వశ్చన్ కరెక్ట్గా లేదు. ఒక్కొక్క వ్యూవర్, ఒక్కొక్క అబ్జర్వర్, ఒక్కొక్క అనలిస్ట్, ఒక్కొక్క బిల్డర్ ఒక్కొక్కలాగా చెప్తున్నారు. బట్ రియాలిటీ ఏంటి అనేది దట్స్ $1 బిలియన్ క్వశ్చన్. ఎందుకంటే రియాలిటీని మనం ఈజీగా చెప్పలేం. కొంతమంది ఫర్ ఉంటారు గవర్నమెంట్, కొంతమంది ఎగెనిస్ట్ ఉంటారు. ఎగెనిస్ట్గా ఉన్న వాళ్ళు డమాల్ అని రాస్తారు, ఫర్గా ఉన్నప్పుడు బాగా రావండి. రెండు మిశ్రమ స్పందన, రెండూ కరెక్టే నా ప్రకారం. ఎందుకంటే కంపేర్ టు 2023 ఆర్ 2022లో ఉన్నంత సేల్స్ ఇప్పుడు అవ్వట్లేదు, అది వాస్తవం. కాకపోతే వాల్యూ వైజ్ పెరుగుతుంది. కొద్దిగా ఇంక్రీజ్ ఎక్కువ లేకపోయినా ఇంక్రీజ్ ఓన్లీ 2-3%, 4%, 5% ఉండొచ్చు, లేదా సేమ్ ఉండొచ్చు, తక్కువైతే కావట్లేదు. లాస్ట్ ఇయర్ ఇప్పుడు 23 అక్టోబర్ లేదా సెప్టెంబర్లో ఎలా ఉందో ఈసారి సెప్టెంబర్, అక్టోబర్లో ఇంచుమించు అంతే ఉంది. కానీ వాల్యూ వైజ్ మాత్రం 10-15% పెరిగింది. ఎందుకంటే రేట్స్ పెరగడం కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ల్యాండ్లో పెట్టాలంటే జనరల్గా నా సజెషన్, నా ఎక్స్పీరియన్స్ బట్టి సిటీలో కొనుక్కోకండి. బికాజ్ రేట్స్ ఆర్ ఆల్రెడీ సాచురేటెడ్. సిటీలో మనం కొనుక్కునే అందనంత ఆకాశానికి వెళ్ళిపోయింది, అంటే అందనంత ఎత్తుకు వెళ్ళిపోయింది. సో దానివల్ల ఏమిటంటే మీకు ఎక్కువ డబ్బులకి తక్కువ ల్యాండ్ వస్తుంది. సో నేను చాలాసార్లు చెప్పాను, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మనం కొనే పరిస్థితి లేదు. ఈవెన్ తెల్లాపూర్, కొల్లూరు, మోకిలా అన్నీ కూడా బాగా హైక్ అయిపోయినాయి. సో ఎక్కడికి వెళ్ళాలి అంటే యాజ్ పర్ జనరల్ మార్కెట్ స్ట్రాటజీ అనాలిసిస్ ప్రకారం ఏంటంటే ముంబై హైవే ఇస్ ఆన్ టాప్. ముంబై హైవే అంటే ఏమొస్తాయి? గచ్చిబౌలి, తెల్లాపూర్, కోకాపేట్, నియోపాలిస్, అది తెల్లాపూర్, కొల్లూరు, దాని తర్వాత ఇష్నాపూర్, పటాన్ చెరువు, ఐఐటి కంది, సంగారెడ్డి, రుద్రారం, పెద్దాపూర్, అట్లా వెళ్ళిపోతుంది సదాశివపేట్. సో సదాశివపేట్ వరకు కూడా బాగా ఇంక్రీజ్ అయింది. సో మనం ల్యాండ్ కొనుక్కోవాలంటే ఎస్పెషల్లీ గో ఫార్ ఫ్రమ్ ద సిటీ. అంటే హెచ్ఎండిఏ లిమిట్స్లో కూడా కొనుక్కోవడం అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు డబ్బులు ఉంటే తప్ప, మీకు ఏదైనా కన్సర్న్ అంటే స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఉంది అక్కడ నేను బిజినెస్ చేయాలి లేకపోతే ఉండాలి అంటే తప్ప, అదే ల్యాండ్ ఒకవేళ ఇఫ్ యూర్ లుకింగ్ ఫర్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గో ఫర్ అగ్రికల్చర్ ల్యాండ్ బెటర్, లేదా డిటిసిపి. హెచ్ఎండి అనేది ఐ డోంట్ సజెస్ట్ బికాజ్ రేట్ ఈస్ వెరీ హై. సో ఎక్కడ కొనుక్కోవాలంటే ఎనీ ల్యాండ్ ఆఫ్టర్ సంగారెడ్డి టు సదాశివపేట్ ఇన్ బిట్వీన్ ఈజ్ గోయింగ్ టు ఇంక్రీజ్ బై 4 to 5 times in 10 years. ఇందులో ఎటువంటి డౌట్ అక్కర్లేదు. సో వెయిట్ అండ్ వాచ్లో ఉన్నారు చాలామంది ఇన్వెస్టర్స్. కానీ మీరు అర్థం చేసుకుని వెయిట్ అండ్ వాచ్ ఉండవచ్చు. ఇప్పుడు ఆ టైం అయిపోయింది. ఎందుకంటే లాస్ట్ 11-12 months నుండి కూడా, 1 year నుండి కూడా రియల్ ఎస్టేట్ అనేది చాలా స్లో డౌన్ అయింది. పడిపోలేదు, కొద్దిగా స్లో డౌన్ అయింది. ఇది ఎలక్షన్ కోడ్ నుండి కూడా తగ్గింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇటు పైన ఇంకా నెక్స్ట్ నాకు తెలిసి 2-3-4 monthsలో ఇంక్రీజ్ అనేది స్టార్ట్ అవుతుంది. గవర్నమెంట్ పర్సెప్షన్ కరెక్ట్ లేదు. గవర్నమెంట్ అంటే ఎన్నో చేయాలని ఆ ఇంటెన్షన్ మంచిదే, కానీ కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నారు ప్రస్తుతం బయర్స్. ఎందుకంటే ఇది చేస్తూ ఉంటున్నారు, అది చేయట్లేదు, ఇది చేయనంటాం, చేస్తున్నారు. అంటే మార్కెట్లో ఏమైందంటే ఇప్పుడు ఫార్మాసిటీ కన్ఫ్యూజన్ ఉంది, జీపీ లేఅవుట్స్ కన్ఫ్యూజన్ ఉంది, ఎల్ఆర్ఎస్ కన్ఫ్యూజన్ ఉంది. అంటే టూ మెనీ స్టేట్మెంట్స్ వితౌట్ ఎనీ డెసిషన్. సో అక్కడ ప్రజలు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. దాని తర్వాత హైడ్రా ఎఫెక్ట్ ఉంది. హైడ్రా మనం చూసాం. సో కొత్త గవర్నమెంట్, కొత్త పాలసీస్, కొత్త ప్రొసీజర్స్, కొత్త రూల్స్. సో కొంతమందికి డైజెస్ట్ అవుతుంది, కొంతమంది డైజెస్ట్ కాదు. సో కొత్త గవర్నమెంట్ ఏంటంటే మొత్తం తెలంగాణ మొత్తం ఫోకస్ చేద్దాం అన్నారు. కానీ రియల్ డెవలప్మెంట్స్ కనిపించలేదు. ఫండింగ్ కానీ కొత్త ఇండస్ట్రీస్ సో వస్తున్నాయి. ఒకప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్ళిన రియల్ ఎస్టేట్.
సో ల్యాండ్లో మీరు ఓఆర్ఆర్ తర్వాత ట్రిపుల్ ఆర్ఆర్ చుట్టూ ఎక్కడైనా ట్రిపుల్ ఆర్ఆర్కి 5 కిలోమీటర్ ఇటు కానీ అటు కానీ పెట్టుకుంటే మీకు డబ్బులు సేఫ్టీ ఉంటుంది, అప్రిషియేషన్ క్లియర్గా ఉంటుంది. సో నేను మినిమం నేను చెప్పేది 4 to 5. దెర్ ఆర్ ప్లేసెస్ సిచ్యువేషన్స్ వేర్ మనం కొన్న ల్యాండ్ 2-3 ఇయర్స్లో కూడా డబుల్ అయింది. కొన్ని ప్లేసెస్లో 10 ఇయర్స్ అయినా డబుల్ అవ్వలేదు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది లొకేషన్ వాట్ యూ సెలెక్ట్. రోడ్ సైడ్కి ఉందా, రోడ్ సైడ్కి ఎంత దూరం ఉంది, 2-3 కిలోమీటర్. నేను అనేది ట్రిపుల్ ఆర్ఆర్ చుట్టూ కూడా 5 కిలోమీటర్ తర్వాత 5 కిలోమీటర్ ముందు ఎక్కడ పెట్టుకున్నా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ గోల్డ్ మైన్. అంటే మీరు ఊహించిన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ కొనుక్కున్న ల్యాండ్ టైటిల్ క్లియర్ ఉందా లేదా, ఆల్వేస్ చెప్తాను, యూ బెటర్ గో త్రూ ఏ రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఆ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఉండాలి మీకు. చాలా ఇప్పుడు లేటెస్ట్ చూసుకుంటే ఈసీ, లింక్ డాక్యుమెంట్స్, లీగల్ ఒపీనియన్తో పాటు గవర్నమెంట్ పర్మిషన్స్ అండ్ ఈవెన్ బఫర్ జోన్, ఎఫ్టీఎల్, యూఎల్సీ ఇవన్నీ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. సో ఇవన్నీ చూసుకొని కొనుక్కోవడం. ఒకళ్ళు టైటిల్కి వెళ్ళితే మీ అప్రిషియేషన్ కాదు కదా, డిప్రిషియేషన్లోకి వెళ్ళిపోతారు. సో దీని గురించి నేను చెప్పేదంటే ల్యాండ్కి ఓవరాల్ ఇప్పుడు ప్రస్తుతం వెస్ట్ జోన్ ఆల్మోస్ట్ బాగా హైప్ అయిపోయింది. సౌత్ ఇప్పుడు కొద్దిగా పికప్ అవుతుంది. ఇప్పుడిప్పుడే లాస్ట్ 2 months నుంచి చూస్తే కొద్దిగా ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 10 months గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొద్దిగా 9-10 months కొద్దిగా స్లో ఉంది. ఇప్పుడిప్పుడే కొద్దిగా ఐ సీ లాట్ ఆఫ్ ఇంక్రీజ్ హ్యాపెనింగ్ అండ్ ఎంక్వైరీస్ రావడం మొదలుపెట్టి కన్వర్షన్ కొద్దిగా టైం పడుతుంది. అందుకే నేను ఏమంటే నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్కి డెఫినెట్గా ఇట్ విల్ స్టార్ట్ ఇంక్రీజింగ్. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో ఉన్నారు. ఒక డెసిషన్కి ఇవ్వడానికి ఒక లేఅవుట్ ప్లాన్, ఏ ఏరియా డెవలప్ చేస్తారు, ఏ ఏరియా డెవలప్ చేయాలనేది చూసుకోవాలి. సో దాన్ని బట్టి చూసుకుంటే వీ హ్యావ్ టు వెయిట్. బట్ ఇప్పుడు కొనుక్కోవడం బయ్యర్స్కి అయితే ఉంది, డెఫినెట్గా ఇట్ ఇస్ అ బయ్యర్స్ మార్కెట్. ఒకప్పుడు సెల్లర్స్ మార్కెట్ ఉండేది పాత గవర్నమెంట్లో, ఇప్పుడు బయ్యర్స్ మార్కెట్ అయింది. సో కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా కొనుక్కోండి, టైటిల్ క్లియర్ చూసుకోండి, ఏజెంట్ ద్వారా వెళ్ళండి. అండ్ లొకేషన్ డెవలప్మెంట్స్ చుట్టుకోండి. లొకేషన్ చుట్టూ గవర్నమెంట్ డెవలప్మెంట్స్ కానీ, ప్రైవేట్ డెవలప్మెంట్ కానీ, ఎస్టీజెట్స్ కానీ. అండ్ నేను చెప్పినట్టు షాద్నగర్ చూసుకుంటే కొత్తూరు, మేకాగూడ, నందిగామ, బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియాస్, పోలేపల్లి సెజ్, చిన్నజీఆర్ స్వామి, కనా మెడిటేషన్ సెంటర్, ఇండస్ట్రీలో మైక్రోసాఫ్ట్, అమెజాన్ పెద్ద పెద్ద కంపెనీలు. సో ఇవన్నీ వచ్చాయి కాబట్టి వాల్యూ పెరుగుతుంది. అలా ప్రతి లొకేషన్లో కూడా మీరు అన్ని లొకేషన్ మంచిగా రియల్ ఎస్టేట్లో అక్రాస్ ది ట్రిపుల్ ఆర్ఆర్ ఎక్కడైనా పెట్టచ్చు. బట్ మోర్ కొద్దిగా స్పెసైజ్ ముంబై హైవే, బెంగళూరు హైవే, నెక్స్ట్ శ్రీశైలం హైవే కొద్దిగా పికప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో దీని మీద నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కాల్ చేయొచ్చు. నా నెంబర్ 9949579170. మళ్ళీ రిపీట్ చేస్తాను, 9949579170. థ్యాంక్ యూ.